ఇప్పుడు బస్సులు ఉచితంగా పెట్టిండు, కరెంటు ఉచితంగా ఇచ్చిండు, రైతు బంధు పెంచిండు, ఇంకేం కావాలి అంతేనా? మరి అందరికి లేదు, కొంతమందికి వేస్తున్నాడు రుణమాఫీ. కానీ రుణమాఫీ అందరికి అయింది, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మొత్తం టోటల్ గా. రుణమాఫీ కొంతమంది కాలే, కొంతమంది కంటే 2 లక్షల పైకి ఉన్న వాళ్ళకి కాలే, కానీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మొత్తం అయిపోయింది. నేను కూడా ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఎలా అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగున్నది. అంటే ఇప్పుడు కొన్ని పథకాలు అందట్లేదు అంటున్నారు సార్. అన్ని పథకాలు అందినాయి, అరువులు అందరికి అందినాయి. ఇప్పుడు కరెంటు పథకం అయినా కానీ అందింది, 200 యూనిట్స్ అది అందింది, రుణమాఫీ వచ్చింది, మహిళలకు కూడా ఎక్స్ట్రా బస్సు ఉంది. మళ్ళీ అందులో అన్ని రకాల కూడా ముందు రుణమాఫీ అనుకో. ఇంకోటి ఏంటంటే 0 అకౌంట్ బిల్లులు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బాగుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. 10 ఏళ్ళు పరిపాలించిన పేరుకే ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు. తెచ్చింది కొద్దిగా, అప్పులు ఎక్కువ చేసిండు. ఈ 1-2 లక్షలు అనేది చేసిండు తప్ప ఏం ఎలాంటిది కూడా ఉరగబెట్టింది ఏం లేదు. ఆయన చేసిన రాష్ట్రాన్ని అంతా ప్రగతి పథంలో నడిపించిన అంటుండే కేసీఆర్. చెప్పడానికి ఈజీ. ఆయన కేసీఆర్ చెప్పడానికి చెప్పినోడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి వివరించాలి, జనాలకు తెలవాలి కదా. అసెంబ్లీలో మాట్లాడి ఇది ఇట్లా చేసిన అది అట్లా చేసిన అర్థం కావాలి కదా. అసెంబ్లీకి వచ్చి 50 లక్షలు తీసుకున్నాట నేను రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి జీతం తీసుకున్న విషయం అది 100% కదా. నెల జీతం తీసుకుంటుండు కదా. రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే, తీసుకుంటుండు. నువ్వు అన్ని రకాలు చేసిన అసెంబ్లీకి వచ్చి ఒకనాడు కూర్చొని నేను ఈ పని చేసిన ఆ పని చేసిన జనానికి ఇది చేసిన అని చెప్పుకోవచ్చు కదా. నీ పరిపాలన బాగుంటే అసెంబ్లీకి వచ్చి ఏం చెప్పిండు? ఓన్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయం చేయడానికి వచ్చిండు, అంతేనా? ఓన్లీ రాజకీయం చేసి ఆయన ఒక ఎమ్మెల్సీ కావాలి, 4 ఇన్ని రకాల అభివృద్ధి ఎలాంటిది ఏం చేయకుండా కానీ ఆడ అవి ఓడిపోయినాయి, ఓడిపోయినాయి, ఎంపీలు ఓడిపోయినాయి, ఎమ్మెల్యేలు ఓడిపోయినాయి అనే రకంగా ఏదో ఒక ఎమ్మెల్సీ. మళ్ళీ ఉన్న 18-20 ఎక్కడ ఉన్నాయి ఎమ్మెల్యేలు పోయినాయి పోంగా ఇది చేస్తా అది చేస్తా అంటారు. నువ్వు అంతకుముందు నువ్వు ఉన్నప్పుడు నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని నువ్వు అవతలు దాటించినప్పుడు నీ పరిపాలన ఏమైంది? నువ్వు చేసిన పరిపాలన ఏమైంది? ఈ రోజు ఈయన వచ్చిండు ఆయన వచ్చిండు ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నావు కదా. నువ్వు తీసుకున్నప్పుడు ఉప ఎన్నికలు రావా? ఓన్లీ కడియం చేర అనేటోడు అంత గట్టివాడైనా కదా నీ ఆలోచన. కడియం చేర అంటే నీకు దీటి అయిన వాడు కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, మరి ఆయన ఎందుకు వీడియో వచ్చిండు? ఏమిటికి ఇచ్చిన నువ్వు? దళిత ముఖ్యమంత్రి ఇస్తాను ఆనాడు ఫస్ట్ స్టార్టింగ్ లో దళిత ముఖ్యమంత్రి ఇస్తాను. ఎమ్మెల్యే టికెట్ ఎందుకేలే? ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేకైతే నువ్వు ముఖ్యమంత్రి అవుతాడనే ఇయ్యండి. ఏదంటే ఏదో మన ఇట్లా చేపకి ఇట్లా వేసినట్టు ఏదో పొట్టేసినట్టు చేపల పొట్టేసినట్టు వేసినావు. ఏదో అట్లా ఆయన కషేపు ఆడుకున్నావు, ఈయన కషేపు ఆడుకున్నావు, అలాగ పంచాయలు పెట్టించినావు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు సీనియర్ నాయకులు అయితే ఈటెల రాజేంద్ర గారు కానీ ఈయన కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎంతో దూరం అయ్యారు. అది కేసీఆర్ పరిపాలనే. కేసీఆర్ ఒక అశ్రద్ధత వల్ల ఎవడేం చేయడు, నా ఒక అహంకార దూరం, నా ఒక దొరలపద్దు, నేను చేసిన ప్రభుత్వాలు మంచిగున్నాయి అనే ఆలోచనతోనే ఈటెల రాజేంద్ర ఉద్యమకారుడు కదా మొదటి నుంచి, అవునా కదా అండి? ఆ ఈటెల రాజేంద్ర కూడా పక్క పెట్టింది కూడా ఆయన పలతనం స్టార్ట్ అయింది అది. ఆనాడు ఈటెల రాజేంద్ర అయితే ఎప్పుడైతే పక్క పెట్టి ఈయన పెట్టిండో ఆనాడే దళిత బంధు ఓపెన్ చేసిన ఆయన పలతనం స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పెట్టడం వల్లనే ఈ పలతనం స్టార్ట్ అయ్యాయి. ఈ పరిస్థితి బుద్ధిని ఈ నేష కాలానికి ఎప్పుడైతే బుద్ధులు అన్నట్టు అది తొందరలో దగ్గర పడదు కాబట్టి పోయింది. మరి ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? అవన్నీ జనాలకు తెలుసు కదండి. అవన్నీ లిక్కర్ కేసు అన్ని రోజులు తండ్రికి తండ్రికి తెలుసు. తండ్రి తెలియకుండా చేసిందా? ఒక ఎంత స్కాము ఏం కథ ఏం లక్షణం చేసింది, తక్కువ పని కాదు. ఇవాళ పరిపాలన అంటే ఇటేనన్నా సరైన కొన్ని వాగ్దానాలు ఇచ్చిండు, ఇచ్చిన పద్ధతి కానీ అప్పులు ఎక్కువై కానీ వెనుకో ముందో చేసుకుంటూ వస్తాడు. ఇప్పటికి కూడా పిల్లలు పుట్టరంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? పిల్లలు ఉంటారా? అదే అబద్ధం వచ్చారు కానీ దానికి ఎవరైనా చేస్తారు. ఇక్కడ కూడా అన్న 30% 7% కనుక మాపైనాయి, ఇంకో 30% 2 లక్షలకు పైన వాళ్ళు ఉన్నారు. వాస్తవం అది కూడా చేస్తామంటాడు. మాట ఇచ్చింది కానీ కాకుండా వెనుకో ముందో నడుస్తుంది, తప్పకుండా నెరవేరుస్తారు. అట్లేం లేదు. చేస్తారా మరి యువకుడు రేవంత్ రెడ్డి మళ్ళానా? అంటే మళ్ళా పరిపాలన గెలుస్తారా? మళ్ళానంటావా? తప్పకుండా మళ్ళా దేవతా చూడు. బీఆర్ఎస్ మాదే గెలుస్తుంది, మా బుద్ధి తెలిసింది. అట్లే అంటారన్న. ఇప్పుడు ఓడిపోయినా కూడా ఓడిపోలేదు అంటాడు. అట్లేం కాదు, పరిపాలన మంచిగా నడుస్తుంది. కాకుంటే కొంచెం అకమించిన ఇందిరమ్మ రాజ్యం మరి తెచ్చిండు, నడుస్తుంది, ఇస్తారు, వెనుకో ముందో నడుస్తుంది. మరి ఏం చేస్తాం? చేస్తారని నమ్మకం ఉంది ఉన్నది పక్క.